హాయ్ అండి. ఈ 2 బుడంకాయలు ఈరోజు మిద్ది మీదకొచ్చాయన్నమాట. ఏం చేస్తాయో చూద్దామని వదిలిపెట్టంగాల్నే అలా ఎళ్ళిపోతా ఉంది ఒకటైతే. ఇది కొంచెం పెద్దది, ఇంకోటి చిన్నదిలెండి. బెడ్ మీద ఉన్నది చిన్నదనమాట. పెద్దదానికి కొంచెం ధైర్యం ఎక్కువ గదా! ఎళ్ళిపోయింది. అసలు ఎంత క్యూట్‌గా అనిపిస్తున్నాయో. తీసుకొచ్చినప్పుడైతే కనీసం కళ్ళు గూడా తెరిచి తెరవనట్టు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. బట్ వేరియేషన్ తెలిసిపోతుంది. ఒకటేమో కొంచెం పెద్దగా ఉంది. డార్క్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది గదా! దాని హెడ్ మీద నామం లేదు చూడండి. ఇంకోటి చిన్నదుంది. షెల్ మీద డాట్స్ ఉన్నాయి. హెడ్ మీదేమో నామం పెట్టుకున్నట్టుంది. అంటే బొట్టు పెట్టుకున్నట్టు భలే నీట్‌గా కనిపిస్తుంది. వేరియేషన్స్ అయితే అర్థమైపోతున్నాయి. చిన్నగా ఉంది చూడండి నామం పెట్టుకున్నట్టు. వాడే చిల్బుల్ పాండే. నిన్న పెట్టాను కదా షార్ట్. అసలు ఎంత యాక్టివో. పెద్దదైతే ఆలోచించి చేస్తుందనమాట. అంటే నేను అలా అనుకుంటున్నాను. బొట్టు పెట్టుకొని నామం పెట్టుకుందేమో బాయ్. అంటే షెల్ సైజ్ కొంచెం చిన్నగుంది. యాక్టివ్‌గా ఉంటాడు. పెద్దదుంది కదా! అదేమో ఫీమేల్. ఇంకా అది యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! చిన్నది వెళ్ళాలా వద్దా అని ఆలోచించేలోపు పెద్దది వెళ్ళిపోతుంది. ఏం పర్లేదు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇంకోటేందంటే మనం వాటర్‌లో వదిలిపెట్టినప్పుడు కూడా ఈ చిన్నోడు ఎవరైనా దగ్గరకొస్తున్నారు అంటే మనం నడిచేది దగ్గరికి వెళ్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది కదా సెన్సెస్. భయపడి ఆ పెద్దదాని కిందకెళ్ళిపోతాడనమాట. వాటర్‌లో ఉన్న వీడి కిందకెళ్ళి దాక్కుంటుంది. సో, పెద్దదే ధైర్యం ఎక్కువ. చిన్నది చూడ్డానికే. ఓకే. ఇప్పుడు నేను అలవాటు చేసుకోవాలి ముందు. పెద్దది ఫీమేల్, చిన్నోడు మేల్. ఇలాగే అనుకుంటున్నాను. చూద్దాం ఇంకొంచెం పెరిగిన తర్వాత ఏమన్నా డిఫరెన్సెస్ ఏమన్నా అర్థమవుతాయో. ఇంకా నెయిల్స్, ఆ టెయిల్ సైజ్‌ని బట్టి అప్పుడు అర్థమైపోతుంది. బట్ ప్రస్తుతానికైతే ఇలాగే ఫిక్స్ అయ్యా. పెద్దగా డార్క్ కలర్‌లో ఉన్నదేమో ఫీమేల్, బుడ్డ షెల్ ఉన్నది, నామం పెట్టుకొని ఉన్నదేమో మేల్. సో, ఇప్పుడు చూస్తున్నారా? అమ్మాయి వచ్చేసిందనమాట. వెతుక్కొని తీసుకొచ్చా. దాన్ని తీసుకొచ్చే లోపు వీడు వెళ్ళిపోతున్నాడు చూడండి. అసలు ఒకవైపు వెళ్ళనే వెళ్ళరు. ఎన్ని సార్లన్నా తీసుకొచ్చి వేయనివ్వండి. చూడండి. వాడిని తీసుకొచ్చేలోపు ఇది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈస్ట్‌కొకరు, వెస్ట్‌కొకరు అన్నట్టు వెళ్తాయన్నమాట. ఒకవైపు వెళ్ళనే వెళ్ళవు. చూడండి. వాళ్ళకి ఇంకా ఫ్రెండ్‌షిప్ కుదరలేదా అనిపించింది నాకైతే. వీటికి ఇంకా పేర్లు పెట్టలేదు. అంటే చాలామంది మీరు సజెస్ట్ చేస్తున్నారు కదా! సో, ఇంకొన్ని నేమ్స్ సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుదాంలే అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఆ బుడ్డోడికైతే చుల్బుల్ పాండే, చిచ్చర పిడుగు ఇలాంటివన్నమాట. అంటే ఓవర్ ఎక్సైటెడ్‌గా ఉంటున్నాడు కదా! పెద్దది మాత్రం చేసేది కరెక్ట్‌గా చేస్తుందన్నమాట. కొంచెం పెద్దమ్మాయిని అన్నట్టు పెద్దమ్మాయి తరహాగా ఉంటదన్నమాట. చూడండి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికైతే సోను, మోను ఇవి 2 చాలా బాగా నచ్చాయన్నమాట. సజెస్ట్ చేసిందేలెండి అది గూడా. అమ్మాయికి సోను, అబ్బాయి పేరొచ్చేసరికి మోను. అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో పేర్లు చెప్పండి. ఇప్పటిదాకా సప్పు ఒక్కడిని అంటే హ్యాండిల్ చేయడం ఈజీగా అనిపిచ్చేది. ఇప్పుడు అసలు ఈ రెండిటిని పట్టుకుంటేమో పువ్వాలే. చాలా చిన్నగా లైట్ వెయిట్. నిజంగా పువ్వు లేదంటే ఆకనొచ్చు. అంత లైట్‌గా ఉన్నాయి. అసలు పట్టుకోవడానికి గూడా భయమేస్తుందనమాట. గట్టిగా పట్టుకుంటే ఏమైద్దో అన్నట్టు. కానీ అవి మాత్రం చూస్తున్నారు కదా! పడుతున్నాయి, లేస్తున్నాయి, తిరుగుతున్నాయి, హాయిగానే ఉన్నాయి. జంప్ చేయడం, రివర్స్‌లో పడినా మళ్ళీ తిరగడం అన్నీ చేస్తున్నాయి. ఇబ్బందేం లేదు. అసలు నిజంగా గ్రేట్ అనిపిచ్చింది. రెండిటిని తీసుకొని ఎలా పెంచుతున్నారో జనాలు. కాసేపటికే చూస్తున్నారు కదా! గట్టిగా 5 మినిట్స్‌లో రచ్చ రచ్చ చేసి పెట్టాయన్నమాట. అటెళ్ళడం, ఇటెళ్ళడం. మన సపోర్టయితే ముందు డిసైడ్ చేసుకుంటాడు. ఎటు వెళ్ళాలి నేను అన్నట్టు కాసేపు చూసుకొని, ఎక్కడున్నాను, ఎటు వెళ్ళాలి అలా చూసుకొని ముందు ఆలోచించుకొని తర్వాత వెళ్తాడు. ఇవేందో వదిలేయడమే ఆలస్యం పరిగెడతా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారట్టుంది మరి. చూడండి. 2 ఒకవైపు వెళ్తాయి. ఒకసారి వీడియో తీద్దాం అనుకోవడం నా భ్రమ. అంతే. అస్సలు ఒకవైపు వెళ్ళనే వెళ్ళవు. నేను వచ్చి ఒక చోట వేయను, మళ్ళీ ఎటో వైపు వెళ్ళిపోను. ఇదే జరుగుతుందనమాట. అసలు కనిపిస్తున్నాయో లేదో మీకు? నాకైతే అర్థం కావట్లేదు. ఎంత చిన్నగా ఉన్నాయో.